హైడ్రా పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా హైకోర్టు జడ్జి రంగనాథ్ని తీసివేయండి అని చెప్పిన తర్వాత ఆ చర్చ ఇంకా ఊపందుకుంది. ప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా రంగనాథ్ని అలానే కొనసాగిస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి సందర్భం. అసలు హైడ్రా పైన సామాన్య ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? హైడ్రా ఉండాలా వద్దా? హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆలోచనలు ప్రజలు చేస్తూ ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ రవీందర్ మనతో పాటుగా ఉన్నారు. మన వెనకాల ఒకటి కనబడతా ఉంది. ఇది శ్రీనివాస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లోపలికి రాగానే కనబడుతున్నటువంటి ఒక ఫ్లెక్సీ. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ముఖ్య విజయాలు అంటూ కొన్నింటిని వీళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఒకసారి రవీందర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? హైడ్రా గురించి మీరు పెద్ద ర్యాలీ కూడా తీసినట్టుగా వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. స్వయంగా హైడ్రా తన యొక్క ఓపెన్ హ్యాండిల్స్లో కూడా దాన్ని పోస్ట్ చేసింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రా విషయంలో? సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన హైడ్రా చాలా ఇట్ ఈస్ ఎ వెల్కమ్ జెస్చర్. హైడ్రా రావడం వల్ల ఇనీషియల్గా మాకు అర్థం కాలేదు, కానీ హైడ్రా వచ్చిన తర్వాత మాకు చాలా దానివల్ల ఉపయోగాలు తెలిసినాయి. అలాగే ఒక మంచి సంస్థని నడిపించాలంటే దానికి ఒక రథసారథి కింద రంగనాథ్ గారిని ఎంచుకోవడం అనేది చాలా హర్షణీయం. వారు చాలా అన్నిటినీ చాలా లోతుగా పరిశీలించి అది ప్రజలకి ఉపయోగపడే పని అయితే వెంటనే దాని మీద కార్యాచరణ సాగించి జరిపించే మనిషి ఆయన రంగనాథ్ గారు. అలాగే మా శ్రీనివాస్ నగర్ వెస్ట్కి వస్తే దాదాపు 2.5 దశాబ్దాలు 25 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే జవహర్ నగర్ చెరువుని పూడ్చి కృష్ణకాంత్ పార్క్ కట్టారో అప్పటి నుంచి నీరు అంతా రోడ్ల మీద నుంచి ప్రవహించి శ్రీనివాస్ నగర్ వెస్ట్ మునిగిపోయే పరిస్థితి. దాదాపు 6, 7 ఒక్కోసారి 9 అడుగులు నీళ్ళు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. మైత్రివనం జంక్షన్ అలాగే మైత్రివనం జంక్షన్ మునిగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి మేము చాలాసార్లు విన్నవించుకున్నాము, చాలామందికి రిప్రజెంటేషన్ చేశాము, జిహెచ్ఎంసీ చెప్పాము. అందరికీ చెప్పిన తర్వాత చివరికి లాస్ట్లో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత రంగనాథ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వెంటనే మాకు కూడా ఐడియా లేదు, వారు మఫ్టీలో చాలాసార్లు దీన్ని సర్వే చేశారట. ఇది నిజమైన ఇది చాలా జెన్యూన్ కాజ్ అని తెలిసి దీన్ని వెంటనే చేయాలని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారికి దృష్టికి రాగానే వెంటనే వారు మైత్రివనం జంక్షన్కి మా నాలా పాయింట్ ఏదైతే ఉందో శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి అమీర్పేట స్వర్ణ జయంతి కింద పాస్ అయ్యే నాలా దగ్గరికి రావడం, తక్షణమే దాన్ని చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం, వితిన్ 2 months టైంలో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అలాగా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు 1, 2 కాదు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందు మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ కార్యక్రమాలకు వస్తే ఇది ఇట్లాంటివి, అలాగే కొన్ని నాలాలు ఏదైతే కబ్జా చేసి దాని మీద ఉన్నాయో అవన్నీ తొలగించడం జరిగింది. అలాగే ఈ రోజు పొద్దున్న మేము అందరం కూడా ఈ వార్తలు వచ్చిన వెంటనే ఇలాంటి ఆఫీసర్ మనకి మిస్ అయితే చాలా కష్టము, మనం ఇలాంటి ఆఫీసర్కి మద్దతుగా మనం ర్యాలీ చేయాలి, వారికి సంఘీభావం తెలిపాలన్న ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ సపోర్ట్ అండ్ సాలిడారిటీ ర్యాలీ 9-10 కాలనీల ఆధ్వర్యంలో, ముఖ్యంగా శ్రీనివాస్ నగర్ వెస్ట్, మధురా నగర్, సాయి సారథి నగర్, జయప్రకాష్ నగర్, ఇంజనీర్స్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావు నగర్ కాలనీ, మోతీ నగర్, రాజీవ్ నగర్, సిద్ధార్థ నగర్, అలాగా ఈ అమీర్పేట్ జంక్షన్ నుంచి ఎన్ని కాలనీస్ అయితే ఎఫెక్టెడ్ ఉన్నాయో అన్ని కాలనీస్ వాసులు దాదాపుగా ఒక 300 నుంచి 500 మంది ఈ సపోర్ట్ అండ్ సాలిడారిటీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళ నుంచి చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మీరు హైడ్రా గురించి ఇవన్నీ చెప్తా ఉన్నారు, కానీ హైడ్రా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్లను కూలగొడతా ఉంది, హైడ్రా వలన చాలా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి మాట చాలామంది చెప్తా ఉన్నారు కదా. మీరు చెప్పేదానికి దానికి చాలా క్యూట్ ఆపోజిట్ కనబడుతుంది కదా. పేదవాళ్ళు ఇల్లు కూలుస్తున్నారంటే ఇప్పుడు ఒక కార్యక్రమం జరిగితే ఇప్పుడు 100% అందరినీ మనం వీ కెనాట్ సాటిస్ఫై ఆల్ 100% ఆఫ్ ద పీపుల్. 70% చేయగలుగుతాము, ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. ఒక 30% వారు ఎలాగా ఉంటారు. అయితే పేద ప్రజలు అంటే కొద్దిగా వారు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలియక అందులో వెళ్ళడము లేకపోతే కొనుక్కోవడము ఇతర జరిగి ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు సీఎం గారు అనౌన్స్ చేశారు, వాళ్ళకి ఏదైనా వేరే ఏర్పాట్లు చేస్తాము, వాళ్ళకి ఏదైనా వేరే ల్యాండ్స్ ఏదైతే ఆక్యుపై చేసామో అందులో కూడా వాళ్ళకి కల్పిస్తామన్నారు. ఆ దృష్టిగా చూసి వాళ్ళకి ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో, నిజంగా పేదవారు ఉన్నారో, రేషన్ కార్డు హోల్డర్సో లేకపోతే నిజంగా కోల్పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. అలాగే చూడాలి. ఇది రంగనాథ్ గారికి దానికి సంబంధం లేని విషయం. వారు ఏదైతే ఉందో చాలా మంచి పనులు చేశారు. స్వచ్ఛందంగా ఇంతమంది కాలనీ వాసులు వచ్చి
ఒక ఆఫీసర్కి సపోర్ట్గా నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకోండి. అంత 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 వాళ్ళ మనసుల్లో, మా అందరి మనసుల్లో, మా దృష్టిలో రంగనాథ్ గారు అంత ఉన్నత స్థానంలో నిలబడి ఉన్నారు. అంటే మీరు ఎవరైనా ప్రొవోకేట్ చేశారా, లేకపోతే మీ అంతా మీరుగానే స్వచ్ఛందంగా మీ 6 కాలనీలు 7 కాలనీల ప్రజలు వచ్చి ఆ ర్యాలీలో పాల్గొన్నారా? అసలు మొత్తం 10 మంది కాలనీ వాసులు వాళ్ళందరూ వాళ్ళు వచ్చారండి. ఆల్ అసోసియేషన్ కమిటీస్ వచ్చినాయి. కమిటీసు వాళ్ళ సభ్యులు అందరూ స్వచ్ఛందంగా, అందరూ రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్. ఏదైతే ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంది, అది పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఆక్టాజనేరియన్స్, సెప్టాజనేరియన్స్, 90 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఈరోజు పాల్గొనడం జరిగింది. లేడీస్ పాల్గొనడం జరిగింది. వీరంతా కూడా చాలా చదివేసి ఉన్నారు. జీవితాంతా చదివేసి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మనం తిరగలేక హైడ్రాకి చెప్తే ఈ 9 కాలనీస్లో కూడా కనీసం ఒక్క కార్యక్రమం హైడ్రాకి తలపెట్టింది. వాళ్ళకి కబ్జాకి గురిపడిన స్థలం కానివ్వండి, వెంగళరావు నగర్ కాలనీలోని వాటర్ ట్యాంక్ కానివ్వండి, అలాగా వెంగళరావు నగర్ కాలనీ ఆనుకుని ఉన్న ఒక కబ్జా కాడ గుడి పక్కన ఉన్న స్థలం కానివ్వండి, ప్రతిదీ ఒకటి కాదు చాలా. మేము నాలా, ముఖ్యంగా నాలా, మైత్రివనం నాలాకి ఎవరు మమ్మల్ని ప్రోత్సహించి వచ్చేది లేదు. అది కళ్ళెమ్మట కనబడుతుంది. మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూడండి. బస్సులు తేలుతున్నాయి, కార్లు తేలినాయి మైత్రివనం జంక్షన్లో. నిన్న మొన్న పడిన వర్షాలకి ఒకసారి చూడండి, ఎంత ఒక్క చుక్క నీరు నిలబడలేదు అక్కడ. ప్రధానంగా ఏదైతే హైడ్రా వద్దని చెప్పేటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకి ఒక కామన్ సిటిజన్గా మీరేం చెప్తారు? అత్యాశకు పోయి కబ్జా చేసుకుని షార్ట్ మనీ కోసము, ఇంకో వేరే విధంగా డబ్బుల కోసమో, లేకపోతే ఈజీ మనీ కోసమో, లేకపోతే పేదవాళ్ళని వీళ్ళని అన్యాయం చేసి సంపాదించుకునే వాళ్ళు ఎలాగా ఎక్కడ ఉంటారు. వాళ్ళందరికీ హైడ్రా సింహస్వప్నం. వారు చెప్తూ ఉంటారు, దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లైన్ స్లోలీ. మేము వీఆర్ సపోర్టింగ్ హైడ్రా. We want CM Revanth Reddy garu, we are demanding CM Revanth Reddy garu to continue Hydra Commissioner and give him additional powers. Okay. Give them additional powers so that all such anti-social bad elements, ఏదైతే కబ్జాదారులు, చెరువులు ఆక్రమించిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మరి ఏమి ఇస్తామండి నెక్స్ట్ జనరేషన్కి? వాట్ ఆర్ వి గోయింగ్ టు గివ్ దెమ్, దెన్ గివ్ ద నెక్స్ట్ జనరేషన్. ఈసారి మన డిసెంబర్లో నీళ్ళు కింద భూమిని భూగర్భ జలం ఎండిపోయింది, మాకు నీళ్ళు లేవు. ఏం చేస్తారండి? చెరువులు అవి కాపాడుకొని మన నీళ్లు మనం పెట్టుకోకపోతే. ఇప్పుడు మైత్రివనం జంక్షన్లో నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మైత్రివనం జంక్షన్లో అది క్లియర్ చేశారని. క్లియర్ చేయడం కాదు, వారు కూకటి వేళ్ళు కిందకి వెళ్ళి అసలు పూర్తి సమస్య ఏంటో తెలుసుకుని జవహర్ నగర్ చెరువు కట్టారు. జవహర్ నగర్ చెరువులో కృష్ణకాంత్ పార్క్ కట్టారు. ఆ పార్క్ని మనం దాన్ని ఒక వాటర్ బాడీని క్రియేట్ చేయాలని అందులోంచి కొంత ల్యాండ్ జీవోలో పాస్ చేయించి, సీఎం గారి దగ్గరుండి పాస్ చేయించి, రంగనాథ్ గారిని దగ్గర పెట్టుకుని అందులో కొంత క్యాచ్మెంట్ ఏరియాని క్రియేట్ చేయడం జరిగింది రెండు పక్కల. ఓకే, ఇది ఎవరు ప్రోత్సహిస్తే చెప్పేవాళ్ళు ఉండండి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ప్లీజ్ డోంట్ గో బై ఆల్ దోస్ సచ్ థింగ్స్. ఇదంతా స్వచ్ఛందంగా సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్, అడ్వకేట్స్ ఎంతోమంది ఈరోజు వచ్చి పొద్దున్న పాల్గొనడం జరిగింది. ఇది ఎవరో ప్రొవోకేట్ చేస్తే వచ్చేది కాదండి. మీరు ఒకసారి వీడియోస్ చూడండి, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూడండి, అలాంటిది ఏదైనా ఉంటే మీరు యూ కెన్ క్లారిఫై. ముఖ్యంగా ఏదైనా కబ్జాలకు సంబంధించి కంప్లైంట్ చేశారా మీరు? అక్కడ ఉన్నటువంటి అదైతే చెప్తున్నారు మైత్రివనం, అది ఇంకేదైనా కబ్జాలకు సంబంధించి హైడ్రా ఇక్కడ ఏమైనా కూల్చివేయడమో, లేకపోతే దాన్ని హైడ్రా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏమైనా జరిగినాయి ఈ ఏరియాలలో? జరిగిందండి. ఇప్పుడు ముఖ్యంగా జయప్రకాష్ నగర్ ఒక కాలనీ ఇందాక నేను ప్రస్తావించాను. జయప్రకాష్ నగర్ కాలనీలో చూస్తే మనకి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. స్టేట్ హోమ్ అని చాలా బాగా చెప్తారు అందరికీ. స్టేట్ హోమ్ అంటే గుర్తు. స్టేట్ హోమ్ ఎదురుగుండా జయప్రకాష్ నగర్లో ఒక ల్యాండ్ డిస్ప్యూట్లోకి వెళ్ళి అది కబ్జా చేయడం జరిగింది. పార్క్కి ఎలకేట్ చేసిన ల్యాండ్ లేఅవుట్లో పార్క్కి ఎలకేట్ చేశారు. అది ఎంతో కాలం నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ అవ్వలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆ కాలనీ ఏర్పడి 45 సంవత్సరాలు అయింది. 30 ఏళ్ళ నుంచి దాని మీద ఫైట్ చేస్తున్నారు. చివరాఖరికి రంగనాథ్ గారికి వినవించుకున్నారట. ఈరోజు పొద్దున్న వచ్చారు కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, వారు అందరూ వచ్చారు. అందరూ 80-85 సంవత్సరాలు ఉన్న పెద్ద సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, మాకు ఇలా జరిగిందండి, మేము వెంటనే రంగనాథ్ గారికి వెళ్ళాం. వాళ్ళు మన హైడ్రా వచ్చి వెంటనే దాన్ని ఏవైతే ఉన్నారో కబ్జాదారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించడం జరిగింది. అదంతా ఫెన్సింగ్ చేసి బోర్డు పెట్టారు. ఇప్పుడు ఇట్ ఈస్ నౌ ప్రొటెక్టెడ్. అయితే మరి రంగనాథ్ గారు కూడా వారు చాలా కోర్టులను గౌరవిస్తారు. అది స్టేటస్ కో ఆర్డర్ తీసుకువచ్చిన తర్వాత ఆయన హీఈస్ మెయింటైనింగ్ ద స్టేటస్ కో ఆర్డర్. అది కోర్టుకి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానికి ఎలా చేయాలో అలా చేస్తారు. అలాగే వెంగళరావు నగర్ కాలనీ గుడి పక్కన మీరు చూడొచ్చు. వెంగళరావు నగర్ కాలనీ మన శివాలయం పక్కన
గణేశుడు టెంపుల్ పక్కన మీరు చూస్తే ఆ ల్యాండ్కి కబ్జాకు గురైంది. సో కొంత డాక్యుమెంట్స్ ఉన్నాయని కొన్ని లేవని ఇలా చాలా రకరకాలుగా చెప్తున్నారు. అది కూడా కొన్ని ఒక ఒక బిల్డర్ సంస్థ ఏదో పెట్టి బోర్డు పెట్టడం జరిగింది. అది కూడా వారు ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఈ కబ్జాకు గురింది అయితే ఇవి రెండు. అలాగే ముఖ్యంగా మాకు ఈ మైత్రివనం జంక్షన్ మా ఒక్కరికే కాదు, మా శ్రీనివాస్ కాలనీ ఒకటే కాదండి, మొత్తం ఈ ఏరియా ఎక్కడి నుంచి అంటే జూబ్లీ హిల్స్ పై నుంచి అప్లాండ్స్ నుంచి గుడ్డోళ్ళ బస్తీ ఎస్పీఆర్ హిల్స్ దగ్గర నుంచి ఇటు బంజారా హిల్స్ నుంచి వచ్చే నీరు జవహర్ నగర్ చెరువులోకి చేరేది. ఆ నీరు అంతా పార్క్ అయిన తర్వాత రోడ్ల మీద కూడా ప్రవహించి మా కాలనీని ముంచెత్తే పరిస్థితి. అలాంటిది మాకు క్లియర్ చేశారంటే మరి అంతకుముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, అంతకుముందు కూడా యాక్ట్ చేయొచ్చు, మరి జరగలేదు, ఈసారి జరిగింది. కాబట్టి మేము కూడా వారికి ఇంత మా 25 సంవత్సరాలుగా మేము పడుతున్న కష్టాన్ని ఒక త్రుటిలో ఒక్కసారి సీఎం గారిని తీసుకొచ్చి అక్కడ చూపించి వారి ఆజ్ఞలు వాళ్ళ డైరెక్షన్స్ అనుగుణంగా మాకు వెంటనే క్లియర్ చేయించారు. మనం పడిన వర్షాలకి మేము హాయిగా నిద్రపోయాం. ఇంతకుముందు వర్షం పడితే మేము నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇది రవీందర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద మా శ్రీనివాస్ నగర్ ఒకటే కాదు, మొత్తం ఏరియానే ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక సమస్య నుంచి మమ్మల్ని కాపాడింది హైడ్రా. ఖచ్చితంగా రంగనాథ్ ఉండాల్సిందే. రంగనాథ్ వలన చాలా మంచి పనులు జరుగుతున్నాయనే మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.